హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజు బాబు. ఈరోజు మనం మరొక కొత్త ఇంపార్టెంట్ మెడిసిన్ ప్లాంట్ గురించి, అంతరించిపోతున్న స్పీసీస్ గురించి తెలుసుకుందాం రండి. దీని పేరు సర్క్యూలియా యూరెన్స్. దీన్ని మనం తెలుగులో కొండ తామర లేదా తపసి లేదా గమ్కరియా చెట్టు అని కూడా పిలుస్తాం. ఈ చెట్లు స్ట్రైట్గా పెరగవు, వంకర టంకరగా రాతి పగళ్ళల్లో మనకి కొండల్లో కనిపిస్తూ ఉంటాయి. సాయిల్ ఎక్కువ లేకపోయినా రూట్స్ రాళ్ల మీద ఉన్న పగుళ్ళలో ఇవి నివాసం ఏర్పాటు చేసుకొని పెరుగుతూ ఉంటాయి. వీటి నుంచి ఒక రకమైన గమ్ తయారు చేస్తారు. అంచేత దీన్ని గమ్కరియా చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు ఫొటోస్ని మనం ముందు కొన్ని చూసిన తర్వాత అప్పుడు చెట్టు గురించి మనం నేర్చుకుందాం. గమ్కరియా చెట్టు ఈ రకంగా ఉంటుంది. ఊడిపోతున్న పేపరీ బార్క్ కలిగినటువంటి వంకర్ టింకర్ చెట్టు ఇది. దీన్ని గమ్కరియా అని కూడా పిలుస్తాం. చెట్టు ఈ రకంగా ఉంటుంది. చిన్న చెట్టు, ఆకులు చూశారు కదా. మనకి చిన్న సైజు ఆకులతో చిన్న చెట్టు ఇది మనకి ఈ రకంగా కనిపిస్తుంది. సో ఎంత వంకర టింకర్గా పెరుగుతుందో చూసారు కదా. ఇది స్ట్రైట్గా మాత్రం పెరగదు. ఇది ఈ ఆకులు ఈ రకంగా ఉంటాయి. ఆకు షేప్ ఈ రకంగా ఉంటుంది. చూసారు కదా. పేపరీ బార్క్ పొలుసులుగా ఊడిపోతూ కనిపిస్తున్నటువంటి బార్క్ ఇది. గ్రీనిష్ ట్రంక్ మీద రెడ్డిష్ ఎల్లో బార్క్ ఇది. పూర్తిగా బార్క్ అంతా ఊడిపోతే ఈ రకంగా వైటిష్ బ్రౌన్ గ్రే కలర్లో ఉంటుంది. బూడిద రంగు కలర్లో చెట్టు కనిపిస్తూ ఉంటుంది. దీని వేళ్ళు రాళ్ల మీద ఈ రకంగా వ్యాపించుకొని నిలదొక్కుని పెరుగుతూ ఉంటాయి. సో దీనికి సాయిల్ డెప్త్ అవసరం లేదు. వీటి ఫ్లవర్స్ ఈ రకంగా ఉంటాయి. స్టార్ షేప్డ్ ఫ్లవర్స్ గుత్తులుగా ఉంటాయి. చూడండి, స్టార్ షేప్డ్ ఫ్లవర్స్ కొమ్మల మీద చివర్లో గుత్తులుగా ఉంటాయి. ఈ రకమైన యంగ్ బ్రాంచెస్ మీద రెడ్డిష్ కలర్లో ఉన్నటువంటి ఫ్లవర్స్. ఫ్రూట్స్ వచ్చేసి ఈ రకంగా 5 భాగాలుగా విడిపోతాయి పగిలిన తర్వాత. సో సీడ్ డిస్పర్సల్ దీనిలోంచి జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా స్టార్ షేప్డ్ ఫ్రూట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ స్టార్ షేప్డ్ ఫ్రూట్ విడిపోయినప్పుడు ఈ రకంగా ఉంటుంది. దీనిలోంచే బీజవ్యాప్తి జరుగుతుంది. గింజలు చక్కగా గుండ్రంగా నల్లగా ఉండి
నేరేడుకాయ చిన్న పళ్ళులాగా మనకి ఈ గింజలు కనిపిస్తాయి. చూసారా, గింజలు చెట్టు ఫ్రూటు స్టార్ షేప్లో పగిలినప్పుడు దాని లోపల ఈ రకంగా గింజలు మనకి కనిపిస్తాయి. ఆ గింజలే ఇవి. సో వీటిని మనం కలెక్ట్ చేసి డ్రై చేసి మనం స్టోర్ చేసుకోవాలి. ఫ్రూట్స్ ఈ రకంగా రైప్ అయిన తర్వాత ఈ రకంగా ఉంటాయి. గమ్ కరియా స్ట్రెక్యులియా యూరెన్స్ నుంచి గమ్ ఈ రకంగా మనకి వస్తుంది. ఇది గమ్ పరిశ్రమలో, గమ్ని ఉత్పత్తి చేసే పరిశ్రమల్లో ఎక్కువగా ఈ గమ్ని ఉపయోగిస్తారు. పటిక ఆకారంలో ఉన్నటువంటి ప్యూర్ గమ్ ఇది చాలా విలువైంది. దీని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ థ్రెటెండ్ స్పీసీస్లోకి ఇది వస్తుంది. ఇది వల్నరబుల్ స్టేటస్. వల్నరబుల్ స్టేటస్ అంటే దాదాపుగా అంతరించిపోయినటువంటి లిస్టులోకి వచ్చినటువంటి చెట్టు. సో దీని యొక్క పరిరక్షణ స్థితి బాగా ఆందోళనకరం. దీన్ని ఇమ్మీడియట్గా సంరక్షించి మనం ఈ చెట్లని ఎక్కువగా ఉత్పత్తి చేయాలి. కాబట్టి వీటి విత్తనాలని సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్ ద్వారా కానీ లేదా ప్రైవేట్ నర్సరీస్ ద్వారా కానీ విరాళంగా ఇచ్చి ఈ మొక్కల్ని పెంచాలని కోరుకుంటున్నాను. ఇక ఈ మొక్క యొక్క వివరాల్లోకి మనం వెళ్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మొక్క యొక్క స్థానిక పేరు కొండ తామర చెట్టు లేదా తపస్సి చెట్టు లేదా గమ్ కరియా చెట్టు అని కూడా పిలుస్తారు. వీటి యొక్క పరిరక్షణ స్థితి వచ్చేసి వల్నరబుల్. ఈ జాతి హానికి కలిగించే జాతులుగా అంటే ఈ జాతికి హాని జరుగుతుంది. థ్రెటెండ్ స్పీసీస్. ఇది ఇంకా పోవటానికి బాగా దగ్గరగా ఉన్నటువంటి జాతిగా క్లాసిఫై చేయబడింది. కాబట్టి సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్తో పాటు ప్రైవేట్ నర్సరీస్కి విత్తనాలను విరాళంగా ఇచ్చి పెద్ద ఎత్తున ఈ మొక్కల్ని పునరుద్ధరించి పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో స్ట్రెక్యులియా యూరెన్స్ అంతరించిపోతుంది. ప్రధానంగా దీన్ని గమ్ కోసం అధిక దోపిడీకి గురయ్యి చెట్లను నాశనం చేస్తున్నారు. ఇది వాణిజ్య పంటగా కూడా పండించబడుతుంది. కాబట్టి దీని జనాభా తగ్గిపోవటానికి కూడా ఇదొక కారణం. సో స్ట్రెక్యులియా యూరెన్స్ పరిరక్షణ స్థితి అంశాల్లో ఓవర్ హార్వెస్టింగ్ చేయటం ద్వారా ఈ మొక్కలు దాని యొక్క గమ్ కోసం ఎక్కువగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. కాబట్టి అంతరించిపోతున్నాయి. ప్రాంతీయ ఆందోళనలు ఎలా ఉన్నాయంటే ప్రపంచ స్థాయిలో అంతరించిపోతున్నట్టుగా అధికంగా పోతున్న జాబితాలో చేర్చబడింది.
భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మరియు ఆరావళి హిల్స్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. వీటిని పరిరక్షణ ప్రయత్నాల్లో వీటి యొక్క గమ్ హార్వెస్టింగ్ని మనం సస్టైనబుల్ పద్ధతిలో గమ్ హార్వెస్టింగ్ చేస్తే ఈ మొక్కల్ని పరిరక్షించవచ్చు, మొక్కలకి కలిగే నష్టాన్ని తగ్గించవచ్చు. వీటి యొక్క వైద్య ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే, గమ్ కరియా అని కూడా పిలువబడే ఈ సెక్యులే యూరెన్స్ అనేక ఔషధ లక్షణాలు కలిగి ఉంది. వీటిలో మలబద్ధకానికి చికిత్స, గాయాలకు వైద్యం మరియు శ్వాసకోశ వ్యాధులకి తగ్గించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. సెక్యులే యూరెన్స్ అనేది సహజమైన ఆహార అంటే ఫైబర్ ఉండటం వలన మలబద్ధకానికి చికిత్స కింద ఉపయోగిస్తారు. పేగుల కదలికలను కూడా ఇది నియంత్రిస్తుంది. ఇది లూజ్ మోషన్స్కి తగ్గించడానికి మందులు కింద వాడతారు. ఇది గాయాలని కూడా ఇది నయం చేస్తుంది. సెక్యులే యూరెన్స్ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఇది సాధారణంగా గాయాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. శ్వాసకోశ వ్యాధులకైతే ఆయుర్వేదంలో దగ్గు మరియు ఉబ్బసం వంటి శ్వాసకోశ చికిత్సలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఎక్స్పెక్టరెంట్గా కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఇక ఇతర ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే, సెక్యులే యూరెన్స్ దంత వ్యాధులకి మరియు శ్వాసకోశ వ్యాధులకి పిల్స్ రూపంలో మందుల్ని తయారు చేస్తారు. అలాగే గిరిజన జనాభాల్లో వచ్చే ఒలిగోస్పెరియా, ల్యూకోరొమాటిజం, శరీర వ్యాపు మరియు గొంతు వ్యాపు వంటి వివిధ వ్యాధులకి మందుల్ని తయారు చేస్తారు. ఇది భారతదేశానికి చెందినటువంటి ఒక చెట్టు. కొన్ని రాష్ట్రాల్లో అంతరించిపోయే దశకు వచ్చేసింది. దీని యొక్క మార్కెట్ లభ్యత గమ్ కరియా అని కూడా పిలువబడే
స్టెక్యులేయూరెన్స్ భారతదేశంలో మరియు అంతర్జాతీయంగా లభిస్తుంది. దీన్ని ఆన్లైన్లో అమెజాన్లోనూ ఇతర ఆన్లైన్ రీటైల్స్ షాపుల్లో కూడా మనం దీన్ని పొందవచ్చు. చిక్బల్లాపూర్ కర్ణాటక రాష్ట్రంలో సురేష్ ఫారెస్ట్రీ నెట్వర్క్ నుండి కూడా మనం ఈ గమ్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్లో కూడా ఇది లభిస్తుంది. ఈ చెట్టును గుర్తించడానికి ముఖ్యమైన లక్షణాలు ఏంటో చూద్దాం. స్టెక్యులేరియన్స్ చెట్టు గుర్తించాలంటే మీడియం సైజుడ్ ఆకురాల్చే చెట్టు ఇది. దీని బెరడు మృదువైంది, మందపాటి బూడిద తెలుపు నుండి ఎర్రటి బెరడు కలిగి ఉంటుంది. దీని బార్క్ పేపరీ బార్క్గా రేకుల మాదిరిగా ఊడిపోతూ ఉంటుంది. దీని కొమ్మలు అడ్డంగా వ్యాప్తి చెందుతాయి మరియు పెద్ద ప్యానికల్ ఆకారంలో కొమ్మల చివర్లో సమూహాలుగా ఈ పసుపు రంగు, ఆకుపచ్చ రంగు పువ్వులు కనిపిస్తూ ఉంటాయి. దీని అత్యంత విలక్షణమైన లక్షణం గమ్ కరియా. ఇది అంటుకునే పసుపు తెలుపు గమ్ ఇస్తుంది. ఇదే బ్లేజ్ చేసినప్పుడు బెరడు నుంచి బయటకు వస్తుంది. చంద్రకాంతిలో కనిపించడం వల్ల ఈ చెట్టును దెయ్యం చెట్టు అని కూడా పిలుస్తారు. కీలక గుర్తించే లక్షణాలు: బెరడు మందపాటి మృదువైన బూడిద తెలుపు రంగులో, ఎర్రటి రంగులోనూ పేపరీ బార్క్ కలిగి ఉంటుంది. ఆకులు ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్ పద్ధతిలో సరళమైన అరచేతి ఆకారంలో ఉంటాయి. లోబ్డ్ 3 to 5 లోబ్స్ కొమ్మల చివర్లో సమూహాలుగా ఉంటాయి. ఆకులు దిగువలో వెంట్రుకలు కలిగి ఉంటాయి. పువ్వులు ఆకుపచ్చ పసుపు రంగులో ఉన్న చిన్న ప్యానికిల్ మాదిరిగా ఉంటాయి. స్టింగ్ వెంట్రుకలు కలిగి ద్విలింగ పుష్పాలు కలిగి ఉంటాయి. పండ్లు ఫాలికిల్స్ పండినప్పుడు ఎర్రటి స్ట్రింగ్ వెంట్రుకలతో కప్పబడిన అనేక గోధుమ లేదా నలుపు విత్తనాలు కలిగి ఉంటాయి. గమ్ దీని బెరడు గాయపరిచినప్పుడు గమ్ బయటికి వస్తుంది. ఇది తెల్లగా ఉంటుంది. ఇది మార్కెట్ వాల్యూ ఎక్కువగా కలిగి ఉన్నటువంటి దీని గమ్కి మార్కెట్ వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ చెట్టుని గమ్ కోసం కల్టివేట్ చేస్తారు. అలాగే గమ్ కోసం దీన్ని నాశనం కూడా చేస్తారు. ఈ
మొక్క యొక్క ఫ్లవరింగ్, ఫ్రూటింగ్, సీడ్ కలెక్షన్ అండ్ సీడ్ వైబిలిటీ అండ్ సీడ్ ట్రీట్మెంట్ గురించి వివరాలు వచ్చే క్లాస్లో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ గమ్కరియా చెట్టు యొక్క వీడియోస్ కొన్ని నేను ఇక్కడ పెట్టడం జరిగింది. దయచేసి ఈ వీడియోస్ అన్నిటినీ చూడండి, మీకు ఇంకొంచెం అవగాహన కలుగుతుంది. సో ఈ అంతరించిపోతున్నటువంటి వల్నరబుల్ ట్రీ, మెడిసినల్ ట్రీ అండ్ వాల్యుబుల్ కమర్షియల్ ట్రీని మనం కాపాడదాం, భావితరాలని బతికిద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక కొత్త అంతరించిపోతున్న చెట్టుతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.